అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే ఇదిగోండి మన అభిమాని. మీలో చాలామంది గుర్తుపట్టే ఉంటారు. మన కోలార్ శాంతమ్మ గారు వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. ఈ రకంగా ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తారు. మన యూట్యూబ్ ఛానల్ ద్వారానే పరిచయం అయ్యారు తను మనకి. అంతకుముందు తను నాకు పరిచయం లేదు, తనకు నేను పరిచయం లేదు. కాకపోతే ఇప్పుడైతే మాత్రము సొంత అక్క చెల్లెల్లాగా ఉంటాము. ఇదిగోండి మా బంధం ఈ విధంగా ఉంటుందన్నమాట. శాంతమ్మ గారు మాత్రమే కాదు, మీలో కూడా చాలామంది ఈ రకంగా మీ ఇంట్లో ఓ వ్యక్తిలాగా నన్ను భావిస్తున్నారు. చాలా సంతోషము. ఏదో తెలియని బంధం, యూట్యూబ్ కలిపిన బంధం మంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రకంగా మీరందరూ కూడా మీ మనసులో నాకు ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చారు. అవునా కాదా? అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన అభిమాని ఇంటికి వచ్చాను. అంటే వాళ్ళు ఆహ్వానించారు కాబట్టి వచ్చానమాట. ఎందుకంటే నన్ను ఒక అక్కగా భావించి ఈ రకంగా నాకు పసుపు కుంకుమ తెస్తారు. మా వారికి కూడా ఇదిగోండి బట్టలు, నాకు ఈ రకంగా పసుపు కుంకుమ, దాంతోపాటు అన్నీ అంటే పెళ్లి కూతురు పెట్టినట్లు పెడతారు అబ్బా వీళ్ళు ప్రతిసారి కూడా. నాకు చేతికి గాజులు తొడుగుతున్నారు అన్నమాట. ఇదిగోండి గాజులు. ఇంకా ఈ చేతికి కూడా వేస్తారు అన్నమాట వీళ్ళు. ఈ చేతికి కూడా తొడుగుతారు. ఈ చేతికి అయితే కంప్లీట్ అయింది. నా గాజులు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఇదిగోండి గాజులు ఎలా ఉన్నాయి నా గాజులు? మన అభిమాని తొడిగిన గాజులు. ఫ్రెండ్స్ వీటితో పాటు ఇదిగోండి ఎవరు మన అభిమాని చూసేసారా? చెప్పండి పేరు కూడా. నన్ను ఎంతగానో అభిమానించే, మమ్మల్ని ఎంతగానో అభిమానించే, మన ఆశ్రమాన్ని ఎంతగానో అభిమానించే మన శాంతమ్మ గారు, కోలార్ శాంతమ్మ గారు. నాతో పాటు గంగ కూడా వచ్చారు. గంగమ్మ కూడా పసుపు కుంకుమ ఇస్తున్నారు. ఈ విధంగా ఇదిగోండి, ఈ విధంగా గంగమ్మ కూడా పసుపు కుంకుమ ఇస్తున్నారు అనమాట. ఇందాక నన్ను వీడియోలో తీయొద్దన్నారు, ఇప్పుడేమో మళ్ళా రాజీ పడిపోయారు అనమాట. ఈ రకంగా 3 సంవత్సరాలు ఇంకా కదమ్మా. ఏడాది వాళ్ళని తోడుకొని వచ్చి